సార్. థ్యాంక్స్ సార్ ఇప్పుడు కానీ ఇచ్చినందుకు. ఇప్పుడు జనసేన అధికార ప్రతినిధి గారు ఇందాక మాట్లాడారు కదా, మా కర్మ ఏంటంటే 6% ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళతో వాళ్ళు చెప్పించుకుంటున్నాను చూసారు, 40% ఓట్ షేరింగ్ ఉండి కూడా ఇది మా కర్మ. ఈ కర్మకి కారణం కూడా మేమే అని ఫీల్ అవుతాం. ఎందుకంటే ఈయనతో మేము చెప్పించుకుంటున్నాం కదా. గెలిపించినటువంటి డిప్యూటీ సీఎం సరే సరే వినండి మల్లేశ్వరి గారు, ఏంటి ఈడీ వచ్చిందంటే ఏంటి? లిక్కర్ స్కామ్ మీద ఏంటి ఈడీ ప్రయోగం ఏంటి? ఇవాళ మీరు అన్నారు కదా ప్రజల పక్షాన పోరాడాలి కదా, మరి ఆ నాయకుడు అయితే నిబద్ధత ఉంటే రావాలి కదా. మన నాయకుడు ఆడున్నాడు అసలు. సరే వినండి మల్లేశ్వరి గారు వినాలండి మీరు. మల్లేశ్వరి గారు, ఏంటి లిక్కర్ స్కామ్ మీద ఈడీ రంగ ప్రవేశం ఏంటి? ఏం జరుగుతుంది? ఎక్కడున్నాడు? ఎరువుల కోసం కష్టపడుతుంటే ఓజీ ప్రమోషన్ లో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి కోసం ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిని నువ్వు వచ్చి మాకు చెప్తే మేము వినాలా? నేను కూడా మీ కూటమి నాయకుల్ని ఓకే అండి. అర్థం కావట్లేదండి ఇది. ఈవిడ చెప్పలేదు, అందుకని వాళ్ళ నాయకులకే నేను డైరెక్ట్ గా క్వశ్చన్ వేస్తున్నా. మీరు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ముంటే అసెంబ్లీకి రాలేదని మీరు అడుగుతుంటే, మీకు దమ్ముంటే ఆయన వేసినటువంటి అఫిడవిట్ కి ఆన్సర్ ఇస్తే ఆయన వస్తాడా లేదా? సరే ఇద్దరు సవాళ్ళు సరిపోయినాయి కాదు, ఏంటి ఈడీ రంగ ప్రవేశం ఏంటి? లిక్కర్ స్కామ్ మీద సంబంధించి ఏం జరుగుతుంది వినండి. ఇవాళ మనం వచ్చి నీతులు చెప్పి మాట్లాడితే ఏ విధంగా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్పాము సార్. 3,500 కోట్లు సిట్ ఇచ్చిన నోటీస్ లో 3,500 కోట్లు, ఆ 500 కోట్లు కూడా ఎలక్షన్ లో ప్రజలకి పంచిపెట్టారు అని చెప్పి మెన్షన్ చేసినటువంటి థింగ్. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఊరికే మనం మాట్లాడి గుడ్డ కాల్చి ముఖం మీద వేసేసామంటే అవ్వదు. సిట్టుతో అవ్వదు. ఇప్పుడు ఈడీ వరకు వెళ్ళిందంటే ఈడీని కూడా తేల్చమని చెప్తాం. ప్రూఫ్లు ఉంటాయి కదా తేల్చడానికి. ఈడీ అయినా సిట్ అయినా ఇంకోటైనా ఏముంది? సిట్ కావాలి ఇప్పుడు ఈడీకి అప్పచెప్పారా? సిట్ దగ్గర ఏం ప్రూఫ్లు లేక, లేకపోతే వచ్చిన ప్రూఫ్లు చాలా లేక మళ్ళీ ఈడీ దగ్గరికి వెళ్ళారా? ఏం మాట్లాడతారు సార్? ఉన్నది మీ ప్రభుత్వమే కదా, ఉన్నది మీ గవర్నమెంటే కదా. ఇవాళ మీరు తీసుకోలేక, మీరు చేయలేక మళ్ళీ పాపం ఈడీ దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది? ఇదే వచ్చింది. ఏమైనా ఉంటే కదా రావడానికి. ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా? ఇప్పుడు వరకు ఏం ప్రూఫ్ సబ్మిట్ చేశారు? కేవలం 12 మార్క్స్ లో 11 కోట్లు దొరికాయంటే ఎప్పుడు దొరికాయి? ఏ ఇయర్ ముద్రించారు? ఏం చేశారు? ఎందుకు పారిపోయింది? ఎక్కడ బ్యాంకుకి సబ్మిట్ చేయమంటే ఎందుకు సబ్మిట్ చేయలేకపోయారు? 12 బాక్సులలో 12 కోట్లు ఉన్నాయి కదా, ఏమైంది ఆ కోటి? తీసుకెళ్లిపోయారా? ఈడీ అక్కడ ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఏం రాదా? మీకే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తాయి పాపం. సిట్టు కంటే ముందు మీకు వచ్చేసి మీరు వెళ్ళిపోయి అక్కడంతా 12 బాక్సులు అంటే 11 కోట్లు ఉన్నాయండి. నవ్విపోతారు. ఏమైనా చెప్పడానికి కాస్తన్నా ఉండాలి. అప్పుడు నేను పందుల్లా గుంపులు వచ్చారని ఎందుకు దేనికి మాట్లాడతారండి? మీరు మాట్లాడతారు తిరిగి సమాధానం తీసుకోలేనప్పుడు మీరు ఎందుకు పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు? అలా అయితే నేను ఇవాళ అడుగుతున్నాను, ఒక్కటి మాట ఇవ్వండి, ఇచ్చేయండి, అభివృద్ధి ఇచ్చేయండి. అక్కడ కూర్చున్నటువంటి స్పీకర్ మన జగన్మోహన్ రెడ్డి గారు అదే ఓడిపోయిన గారు చచ్చిపోవాలని కోరుకున్నారు.